అన్న ఒక్క నిమిషం అన్న రెడీ అన్నప్పుడు 1 2 3 చెప్పేసి పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఆ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దానిపైన సాధిస్తాం. రామకృష్ణ కాలనీగా నామకరణం చేస్తున్నాం. 174 రామకృష్ణ కాలనీగా నామకరణం చేస్తున్నాం. అమ్మా నీ పేరేం పేరు? ఇది ఇప్పుడేది శకుంతలక్కకు రామకృష్ణ కాలనీ ఇల్లు జాగా ఉన్నది. ఉన్నదా ఉన్నదా? శకుంతలక్కకు ఈడ ఇల్లు జాగా ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఉన్నది. జాగు ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఎందుకు దగ్గర ప్రసక్తే లేదు. లేదు త్యాగం చేసింది రామకృష్ణ. ఓకే, ఈ ఇళ్ల పట్టాలు అందరికి ఇప్పిద్దామా లేదా? ఇప్పిద్దాం. అందరి కోసం పోరాడదామా లేదా? 174 లో అందరికి పట్టాలు కావాలవుతా? 174 లో అందరికి పట్టాలు కావాలవుతా? 174 లో పట్టాలు కావాలవుతా? నల్ల రామకృష్ణ అసలు సాధిద్దామా సాధిద్దాం? ఓకే, ఇప్పుడు మన నరసింహ కుమారుడు పెద్ద కుమారుడు అశోక్ అన్న మన కోసం మాట్లాడతాడు. ఆయన మాటలు మనం వినాలని అందరూ కోరుకుంటున్నాం. ఆయన మాటలు వినాలి, ఆయన ఎప్పుడైనా నడవాలి. అందరూ ఉండండి. పేదలకి భూమి కావాలన్న ఆ కోరిక అంకురార్పణ జరిగింది దాదాపు 2012 సంవత్సరంలో. మహేందరు, మా నాన్న, అందరూ మా నాన్నగారి అనుచరులు అందరూ కలిసి, నరేష్తో పాటు అందరు కలిసి, క్రాంతి అందరు కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే, ప్రభుత్వ స్థలాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ బచ్చినపేట మండలంలో, ఎన్ని కబ్జాలు ఉన్నాయి అక్రమంగా, అట్లాంటి విషయాలు బయట తీసే క్రమంలో ఈ 174 సర్వే నెంబర్ కూడా ఇది న్యాయంగా ప్రభుత్వానికి చెందిన స్థలం. దీంట్లో ముత్తిరెడ్డి గుండా ముత్తిరెడ్డి అనే రౌడీ అనుచరులు గిరిపోయిన అంజిగాడు తదితరులందరూ కూడా కబ్జాలో ఉన్నారని చెప్పేసి గుర్తుపట్టి ఇమ్మీడియట్గా దానిపైన లోకాయుక్తలో పోరాటం స్టార్ట్ చేసి ఫస్ట్ ఆర్టీఐ అప్లికేషన్ ఇవ్వడం దగ్గర నుంచి, ఈ భూమి యొక్క డీటెయిల్స్ పుల్ చేయడం తీసుకోవడం దగ్గర నుంచి, ఈ భూమి ప్రభుత్వ భూమి, ఇందులో కొనుగోలు క్రయ విక్రయాలు కొన్ని జరిగినాయి, అన్ని అక్రమాలు. కాబట్టి ఇది ప్రభుత్వానికి చెందిన భూమి, కాబట్టి ప్రభుత్వానికి చెందిన భూమి కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలకు చెందాల్సిందే అన్న విషయం గ్రహించి అప్పటి నుంచి మొదలుపెట్టిన పోరాటం అంచెలంచెలుగా రోజులు, వారాల తరబడి, నెలల తరబడి అప్పుడప్పుడు మన తెలంగాణ ఉద్యమం అయితే ఏ విధంగా 1970s స్టార్ట్ అయ్యి 1995లో కూడా కంటిన్యూ అవుతూ 2000లో ఎప్పుడైతే ఒక పరిణామంలో కీలక ఘట్టంగా క్రమంగా పరివర్తన చెందిందో 2012లో అంకురార్పణ జరిగి 2021 వరకు అనేక ఒడుగుదుడులు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. ఎవరు కూడా డేటా ఇవ్వలేదు. కష్టపడి మా నాన్న గైడెన్స్ ప్రకారం సూచనలు పాటించుకుంటూ మహేందర్ కూడా ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో రకాల టార్చర్ అనుభవించారు. ఇదే మహేందర్ మీద అక్రమ కేసులు బనాయించిండు గిరిపోయిన అంజిగాడు. అక్రమ కేసులు బనాయించి మహేందర్ను చిత్రహింసల గురి చూపించే ప్రయత్నం కూడా చేసిండు. అట్లాంటి వేదనను ఎదుర్కొని కూడా ఈ భూములు పేదలకు చెందాలి అన్న ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోరాటం స్టార్ట్ చేసిన పోరాటం అది ఎక్కడి నుంచి 2021 చివరిలో 2021 చివరిలో దాదాపు 2021 చివరిలో కమ్యూనిస్టు పార్టీ, ఇప్పుడు మనం మాట్లాడుకునే సిపిఎం ఎంఎల్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ వాళ్ళు దీని ఇక్కడ ఏదో జరుగుతుంది, ప్రభుత్వం ఉన్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ భూమికి మనం కూడా కొద్దిగా సహకారం చేస్తే పేదలకు వస్తుందేమో అన్న ఆలోచనతోని సిపిఎం ఎంఎల్ పార్టీ తరఫున కొంతమంది కలిసి నాన్నతో కలిసి కూర్చొని సంభాషించుకొని, లేదు మేము సహకరిస్తాము, ఈ భూములు పేదలకు చెందాలన్న విషయాన్ని అగ్రిమెంట్ చేసుకొని ఒక ఒప్పందానికి వచ్చి అప్పటి నుంచి వాళ్ళు కూడా క్రియాశీలకంగా ఈ పోరాటంలో భాగస్థులయ్యారు. 2012 నుంచి జరుగుతున్న పోరాటంలో 2021లో కమ్యూనిస్టులు ఎంటర్ అయ్యారు. వాళ్ళ పాత్ర కూడా కాదనలేదే. నేను తక్కువ చేసి మాట్లాడట్లే. ఎవరి పాత్ర వాళ్ళదే. నాన్న మొదలుపెట్టిన ఈ పోరాటము చీమలు పెట్టిన పుట్టలో చీమలే వచ్చినాయి. కమ్యూనిస్టులు కూడా మామూలు ఇప్పుడు మహేందరు, నాన్న వీళ్ళందరూ చీమలు అనుకుంటే ఒక పుట్ట కడితే దాంట్లో కూడా కొన్ని చీమలు వచ్చినాయి. అది కమ్యూనిస్టులే.
కానీ అదే కమ్యూనిస్టులు ఇప్పుడు 2021 నుంచి పోరాటం నడిపి ఆ తదనంతరం జరిగిన పరిణామాలలో మా నాన్న ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది, మా నాన్న హత్య కూడా గురి కావడం జరిగింది. మా కుటుంబానికి తీరని శోకం ఆవేదన మిగిల్చిపోయింది. ఆ సంఘటనతో విపరీతంగా బాధపడుతున్నాం. అదే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఏదైతే మా నాన్న హత్య జరిగిందో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ పోరాటం ద్విగుణీకృతం చేసింది. ఎంత అంటే 30 కిలోమీటర్ల స్పీడ్తో పోయే బండిని 60 కిలోమీటర్ల పోయే స్పీడ్ దాకా తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. నేను కాదనట్లే, దాని వెనకాల ఎంత ఉంది. మా నాన్న హత్య జరిగి ఉండకపోతే ఈరోజు గుడిసెలు వేసుకుంటే పీకేస్టోళ్ళు పోలీసులు వచ్చి మా నాన్న హత్య జరిగింది కాబట్టి కుటుంబం నేను వ్యవస్థతో పోరాటం చేసినా కాబట్టి ఈరోజు ఇన్ని గుడిసెలు వేసుకున్నాం కానీ పోలీసులు కూడా దీన్ని కదల్చలేకపోతున్నారు. లేకపోతే ఇప్పటికీ దీన్ని తిప్పి చేసి ఏడికాడికి చీలిక పేలిక లేకుండా చేస్తారు. సో దీనికి ఒక నేపథ్యం ఉంది, దీనికి ఒక పోరాటం ఉంది, దీంట్లో కొంతమంది ఒక మనిషి ప్రాణం ఉంది దీని వెనకాల. ఎంతో కష్టపడి ఎంతో వేదన చేస్తే కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితికి రాలేదు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా సహకరించి వీళ్ళ గుడిసెలు వేసుకునే దానికి వాళ్ళు కూడా సహకరించి ఇప్పుడు గుడిసెలు వేసుకునే కళ నెరవేరే టైంలో కొన్ని పరిణామాలు కొద్దిగా బాధ కలిగించినాయి మాకు. ఏంటంటే సరే ఇప్పుడు అంతా జరుగుతుంది, అందరూ పేదలందరికీ కావాలి, ఇళ్ళ స్థలాలు కావాలి, అది మా నాన్న కళనే. కానీ మా నాన్న ఒక కాంగ్రెస్ వ్యక్తి ఉండి కూడా అదే కాంగ్రెస్ వ్యక్తి యొక్క ఆలోచనల్ని కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే తమ భుజాల మీదకి వేసుకొని పోరాటం చేసింది కాదని లేని సత్యం. కానీ అదే కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ కాలనీకి మా నాన్నగారి పేరు పెడతా అని చెప్పేసి మొదటి నుంచి మా నాన్నగారి పేరే పెడతా అని చెప్పుకుంటూ గత 2-3 రోజుల నుంచి వేరే విధంగా ఆలోచనలు పోవడం కొద్దిగా మాకు బాధ కలిగించింది. వేరే ఈ స్థలాలతోని, ఈ పోరాటంతోని, ఈ ఆలోచనలతోని మా నాన్న ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ కాదు, మా నాన్న ఎప్పుడు కూడా కాంగ్రెస్ వ్యక్తి వండుకుంటూ కూడా పేదల గురించి ఆలోచించాడు. కమ్యూనిస్ట్ భావజాల ప్రభావంతో మా నాన్న ఆలోచించాడు. సరే కమ్యూనిస్ట్ తర్వాత ఎంటర్ అయ్యారు, నేను కాదంటలేను. అట్లాంటి ఈ స్థలాలు పేదలకు ఇల్లు చెందే టైంలో ఈ యొక్క కాలనీ నామకరణం కొద్దిగా వేరే పేరు పెడదామని చెప్పేసి మన తోటి కమ్యూనిస్ట్ మిత్రులు అనడం కొద్దిగా బాధ కలిగించింది. దీన్ని ఏదో మల్లు స్వరాజ్యం నగరాన్ని పెడుతున్నామని చెప్పేసి కొంచెం అట్లా అనడం మాకు బాధ కలిగించి ఆవేదన కలిగించింది. నేను ఇమీడియట్గా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుని సంప్రదించిన, వాళ్ళు కూడా మీ సూచన మేము తీసుకున్నాం, ఖచ్చితంగా మేము కూడా పునరాలోచించుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సరే ఏది చేసుకున్నా కానీ మా నాన్న ప్రజలలో ఉన్నాడు, ప్రజలలో ఉంటాడు, దీనికి వేరే పేరు ఉండాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు చెప్పినట్టే ఇది నల్ల రామకృష్ణ నగర్గానే ఉంటుంది. దాని ప్రకారంగానే ఈ కాలనీ నల్ల రామకృష్ణ నగర్గా ఈరోజు ఆర్చ్ కూడా మేము పెడుతున్నాం. ఇక్కడ భూమి పూజ కూడా చేస్తాం, నేను విగ్రహాన్ని స్పాన్సర్ చేస్తాను. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కమ్యూనిస్టులు పోరాటం చేస్తారు కావచ్చు, పూజారి కరుణించినా కానీ దేవుడు కరుణించాలి. ప్రభుత్వం ఎవరిది ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నా, నేను ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్త, నేను కాంగ్రెస్లో పనిచేస్తున్నా. సో ఖచ్చితంగా వీళ్ళు ఎంత పోరాటం చేసినా కానీ ఇగో మన సీన్ ఉన్నాడు, మన మహేందర్ ఉన్నాడు, రాము ఉన్నాడు, అందరం మేమంతా వెంకటరెడ్డి అందరూ కాంగ్రెస్ వాళ్ళమే ఇదంతా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కరుణిస్తేనే ఈ కళ సాకారం అవుతుంది. అది గుర్తుపెట్టుకొని మేము దీన్ని సాధించే దిశ కృషి చేస్తాం. ఇక మేము మీ ముందు ఈరోజు ప్రత్యక్షంగా ఎన్ని న్యాయ పోరాటాలకైనా ప్రభుత్వంతో ఎంత దెబ్బలాడైనా ఖచ్చితంగా ఈ ప్లాట్లు మీకు సొంతం చేయించే బాధ్యత నాది, నేను తీసుకున్నాను. మాట్లాడండి. మీ అందరికి నమస్తే. మనకి ఇల్లు కావాలి గంతే నాకు కోరిక. మీకోసం నేనున్నా. ముఖ్యమంత్రి ఉండని, ఇక్కడ ఏ మంత్రి ఉండని, వీడికి వచ్చేటట్టు చేద్దాం. వీడికి కాకపోతే ఆటోలనా బస్సులనా అందరం వాళ్ళు ఇంటి ముందర కూర్చొని ఇళ్ళ స్థలాలు చెప్పిస్తాను. మీ అందరికీ మీ సేవలు ఉంటాం. రామకృష్ణ కాలనీ 174 నాయకత్వం వర్ధిల్లాలి. ప్రతి మహిళకు, అక్కకు, చెల్లెకు, అవ్వలకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ మీ ఇళ్ళ స్థలాలే కోసం ఏం అడుగుతలేరు. రాజ్యాంగంలో వాటా అడుగుతలేరు, ఎమ్మెల్యే టికెట్ అడుగుతలేరు, ఎంపీ టికెట్ అడుగుతలేరు, 5 ఎకరాల భూమి అని అడుగుతలేరు, 70-80 ఎకరాల జాగా అడిగితే ఇవ్వకపోతే ఇక వాళ్ళు ఫెయిల్ అయినట్టే. ఓకే, అలా ఉండాలని నేను కూడా నాకు కూడా ప్రాణభయం ఉన్నది. ఏం చేస్తారో తెలుసు, గంత బాధలు ఉన్నాడు. మీ అందరి కోసం ప్రాణం ఇస్తాడు గంతే. ఒక్కసారి మహేందర్ అభిమానానికి చప్పట్లు.
ఇంకా ఒకరు గిద్దలు రా మాట్లాడు. గట్టిగా మాట్లాడాలి అన్న. 7-8 సంవత్సరాల నుంచి రామకృష్ణ నాకు అనుబంధం ఉన్నది. నాకు అనుబంధం చేసి కూడా మన సీనన్న రాము మా చెరుకుడు సీనన్న వెళ్తుంది అన్న వాస్తవం నిజానికి ఆయన గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు, ప్రజల పక్షాన కొట్లాడు. మరీ ముఖ్యంగా మాత్రం ఈ 170 పేరు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు, హత్య గావించబడ్డాడు. మీ అందరి గురించే వాస్తవానికి నిజంగా అసలు కన్నా ఆ థాట్ వచ్చినా కూడా చాలా గ్రేటు. అదే నల్ల రామకృష్ణ నగర్ కావడానికి సిపిఎంలో ఇబ్బంది పెడుతున్నాడు కావచ్చు, కానీ 100% అన్న చెప్పినట్టు రామకృష్ణ నగర్ ఉండాలి. ఆ పేరు కూడా మేము అధికారం ఉన్నాం కాబట్టి ఎంత ఏ ఆఫీస్ దగ్గర పోయినా మేము చేయించగలుగుతాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే కష్టపడ్డాడు రామకృష్ణ అన్న మీ గురించి ఆయన సొంత జాగా గురించి చచ్చిపోలే, ఈ జాగా గురించి చచ్చిపోయినాయి. ఆయన సొంత కోసం, కొడుకు కోసం, బిడ్డ కోసం అనారోగ్యంతో చచ్చిపోలే. 174 సర్వే నంబర్ తో చచ్చిపోయింది కాబట్టి ఆయన ఖాళీ ఉండాలి. ఇంకొక విషయం ఇందులో ప్లాట్లు ఇప్పిస్తామని మాకు కమిషన్లు ఇవ్వండి అని, 1000 రూపాయలు ఇవ్వండి అని, 500 ఇవ్వండి అని చెప్పుతో